హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 10వ భాగాన్ని వినేద్దాం. అదృష్టవంతురాలివి అని నవ్వుతుంది దక్ష. ఇంతకీ రుద్ర గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏం లేదు, డైరెక్ట్గా పెళ్ళి అంతే. అంత సింపుల్గా చెప్పేశావు. మీ నాన్నగారు ఒప్పుకుంటారా పెళ్ళి అంటే? ఆయనకు ఎప్పుడూ తెలుసు దివి. జస్ట్ నేను రుద్ర దగ్గర నుంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను అంతే. ఇంతకీ మన బ్యాచ్కి విషయం చెప్పావా అంటుంది దివి. లేదు, ఇంకా చెప్పలేదు. రమ్యకి మాత్రమే తెలుసు. తెలిస్తే ఈ 4 కోతులతో వేగడం కష్టం అంటుంది నవ్వుతూ. నిజమే అని దివి కూడా నవ్వుతుంది. పాపం, ఇంతకీ మన అయ్యగారి మీద ప్రేమ పెంచుకున్న ఆ అమ్మాయి ఎవరో? ఏ విషయం తెలిస్తే ఏమవుతుందో అని బాధగా ఉంది. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. ఆ అమ్మాయి మరీ అంత డీప్గా ఏం లేదు. దానికి తోడు ఇంకొకటి ఉంది, మధుర అని. ఇద్దరూ కలిసి ఆ మయాంక్ మీద పడ్డారు. హ్యాండ్సమ్ హంక్, లవ్లీ లుక్స్ అంటూ వాడిని పొగుడుతూ నా బుర్ర తినేస్తుంటారు. నాకు తెలిసి మధుర ఆ మయాంక్ని ఇష్టపడుతుంది అంతే. అంతకు మించి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించవలసిన, బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనవసరంగా ఇవన్నీ ఆలోచించి బాధపడకు. సరేలే అనేసి దక్ష వెళ్ళిపోతుంది. అప్పుడే లోపలికి రాబోయిన వంశీ వీళ్ళిద్దరి మాటలు విని బయటే ఆగిపోతాడు. అతని మనసులో ఆలోచన మెరుస్తుంది. సరే, ఎలాగైనా దీన్ని వర్కౌట్ చేయాలి అనుకుని నార్మల్గా లోపలికి వస్తాడు. ఏంటి మేడం, అయిందా సర్దరం అంటూ నవ్వుతూ వచ్చి బెడ్పై కూర్చుంటాడు. అయిపోవచ్చింది. పర్వాలేదు, తీరిగ్గానే సర్దు, ఇంకా టైం ఉందిలే. ఇప్పుడు అలాగే అంటారు. ఇంకాసేపు అవ్వగానే లేట్ అంటూ అరుస్తారు. ఏంటి, ఎన్నో సంవత్సరాలు కాపురం చేసినట్టుగా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడైనా అరిచానా? అసలు ఎప్పుడైనా నీ పక్కన ఉన్నానా? ఒకరోజు ఆఫీస్లో చూసాగా తమరి డాబర్ మ్యాన్ అరుపులు అని నవ్వుతుంది. ఏంటి, నేను డాబర్ మ్యాన్నా? నిజానికి మీరు సౌజన్య చెప్పినట్టు సూపర్ కూల్ పర్సనే. కానీ మొన్న ఒకరోజు ఫైల్ మిస్ అయిందని ఒకరిని అరిచారు. మీరు అరిచిన అరుపులు క్యాబినెట్ నుంచి బయటికి వినిపించాయి. దెబ్బకి పాపం ఆఫీస్లో అందరూ బెత్తరపోయారు. మీరు కూడా అరుస్తారా అని. ఆ క్షణం వరకు రుద్రకి మాత్రమే హిట్లర్ అని పేరు. తర్వాత నుంచి మీకు కూడా పడిపోయిందిలేండి అని నవ్వుతుంది దివి. నా సంగతి సరే, మరి నీ భక్తుల సంగతి ఏమిటో? నా భక్తులా అని ఆశ్చర్యంగా మొహం పెడుతుంది. ఉన్నారుగా, ప్రతీక్, మయాంక్, ఇప్పుడు కొత్తగా ఆ విష్ణు పేరు వినగానే ఎందుకో దివి సీరియస్ అయిపోతుంది. ఏమన్నారు? విష్ణువా? అవును, విష్ణుయే. నీకు తెలీదా? లేదు, మీరు అన్నారు చూడండి, ఫోన్ పోయిందని. నాకు కాల్ చేసింది మీరు కాదని. నాకు ఎందుకో విష్ణు మీద డౌట్గా ఉంది. అలా ఎలా అంత సింపుల్గా తన మీద డౌట్ పడతావు? ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ విష్ణు నాకు క్లాస్మేట్. మన పెళ్ళికి వచ్చాడు, కాకపోతే పెళ్ళి కాకముందే వెళ్ళిపోయాడు. అది మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే అని చెప్పాడు. నీ క్లాస్మేట్ విష్ణుని కలవడానికి వచ్చాడని. మేబీ నా పెళ్లి కూతురు ఫోటో కూడా తన దగ్గరికి తీసుకుని ఉండవచ్చు. మీ ఫోన్ కూడా తనే తీసుకుని ఉండవచ్చు. అన్నీ అలా నీకు నువ్వే ఇమేజిన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది కాదు దివి. ముందు మన ఊరు వెళ్ళి తిరిగి వద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం తర్వాత సంగతులు. సరే, అలాగే, మీ ఇష్టం, కానివ్వండి. బస్సుకి ఇంకా టైం ఉంది కాబట్టి అలా వెళ్ళి మా అమ్మకి, పిన్నికి, అత్తమ్మకి చీరలు తీసుకుంటాను. లేట్ అయిపోతుందేమో. లేదు, త్వరగా అయిపోతుంది, ప్లీజ్ అండి. సరే అని వంశీ దివిని షాపింగ్ తీసుకెళ్తాడు. వెంటనే 4 మంచి చీరలు సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తుంది. ఓయ్, ముగ్గురికన్నావు, 4వది ఎవరికి? మీ బామ్మ మర్చిపోయారా? ఓ సారీ. అయినా మా బామ్మ నీకెలా గుర్తుంది? పెళ్ళప్పుడు ఒకటి జరిగిందిలేండి, దాంతో నాకు బాగా గుర్తుండిపోయారు ఆవిడ. ఏంటో అది? ఊరు వెళ్ళాక చెప్తా, ఇప్పుడు చెప్పను. మధ్యలో ఈ సస్పెన్స్ ఏంటబ్బా? సస్పెన్స్ లేదు, ఏమీ లేదు. ముందు మీరు పదండి, అసలే టైం అయిపోయింది అని హడావిడి పెట్టి బయలుదేరుతుంది. రుద్ర, దక్ష వచ్చి బస్ ఎక్కిస్తారు వాళ్ళిద్దరినీ. మొదటిసారి ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఒక రాత్రంతా ప్రయాణం. ఇద్దరి మనసులో ఒకలాంటి మధురానుభూతి. బస్సు బయలుదేరుతుంది. వంశీకి, దివికి ఇద్దరికి నిద్ర పట్టదు. ఏదో మాట్లాడుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ మాటలు రాక ఆగిపోతారు. తెల్లవారులు అదే పరిస్థితి. తెల్లవారి బస్సు దిగే వరకు కూడా ఇద్దరు అలాగే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. బస్సు దిగాక బస్టాండ్లో కూర్చుంటారు ఇద్దరు. వంశీ, ముందు ఎక్కడికి వెళ్దాం? మీ ఇంటికా మా ఇంటికా? మీ ఇష్టం. లేదు, నువ్వు చెప్పు, ముందు ఎక్కడికి వెళ్దాం? మా ఇంటికి. ఎప్పుడు వెళ్ళినా ఒకటే. కానీ నా వల్ల ఏ సంబంధం లేని మీరు, మీ తల్లిదండ్రులు, బామ్మగారు బాధపడ్డారు కాబట్టి ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ముందు మీ ఇంటికి వెళ్దాం. సారీ, మన ఇంటికి వెళ్దాం. ఆ మాటకి వంశీ నవ్వుతాడు. సరే పద అని వాళ్ళింటికి తీసుకుని వెళ్తాడు. కరెక్ట్గా వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంకి దేవయాని హారతి పట్టుకుని గుమ్మం దాకా వస్తుంది. దివిజ ఆశ్చర్యంగా, ఏంటిది, మనం వస్తున్నట్టు చెప్పారా?
అయినా నేను ఇక్కడికి వస్తున్నట్టు మనం లాస్ట్ మినిట్లో కదా అనుకున్నాను, ఎలా తెలిసిపోయింది? వంశీ ఏం మాట్లాడుకున్నా నవ్వి కళ్ళతోనే కామ్గా ఉండు అని చెప్తాడు. దేవి అని దిష్టి తీసి ఎర్రనీళ్లు బయట పారేసి లోపలికి వస్తుంది. దివిజ లోపలికి అడుగుపెట్టి వెళ్ళగానే వంశీ తండ్రి సురేష్ బామ్మ గాయత్రి ఇద్దరు ఎదురు వస్తారు. వెళ్ళి వెళ్ళగానే దివి గాయత్రి కాళ్ళ మీద పడిపోతుంది. నన్ను క్షమించండి బామ్మగారు అని. తనని పైకి లేపి బాధపడకమ్మా, నిన్ను ఎప్పుడో క్షమించేశాం అంటుంది నవ్వుతూ. తర్వాత దేవయాని సురేష్ కాళ్ళకు నమస్కారం చేస్తుంది. దేవయాని సురేష్ల వైపు భయంగా చూస్తుంది. వాళ్ళు కూడా నవ్వి భయపడకమ్మా, మేము కూడా నిన్ను క్షమించేశాం అంటారు నవ్వుతూ. అయినా నా అత్తమ్మ నేను ఇక్కడికి రావాలని లాస్ట్ మినిట్లో అనుకున్నాను. మరి మీకెలా తెలుసు? ఆయన కనీసం ఫోన్ కూడా చేయలేదు కదా అంటుంది. దానికి దేవయాని అదేంటి, మీరు డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నట్లు నిన్న సాయంత్రమే నాకు ఫోన్ చేసి చెప్పాడు వంశీ. లాస్ట్ మినిట్లో డిసైడ్ అవ్వడం ఏంటి అంటుంది ఆమెకి ఏమీ అర్థం కాక. దేవయాని దివి ఇద్దరి మొహాల్లో అయోమయం చూసి వంశీ నవ్వుతాడు. నవ్వకుండా విషయం ఏంటో చెప్పరాదు అంటుంది గాయత్రి. దివిజ ముందుగా ఇక్కడికే రావాలని అంటుందని నాకు ముందే తెలుసు బామ్మ, అందుకే ఇక్కడికి వస్తున్నామని చెప్పాను. అసలు నేను అనుకున్నది ప్రతిదీ మీకు ఎలా తెలిసిపోతుందండి అంటుంది దివి. దానికి సురేష్ నవ్వి, నువ్వు అనుకున్నది ఏంటి అమ్మా, చిన్నప్పటి నుంచి మా మనసులో ఏముందో కూడా వాడు ఇట్టే చెప్పేస్తాడు. అసలు వాడికి అవి ఎలా తెలుస్తాయో కూడా మాకు ఇప్పటికీ ఒక మిస్టరీయే. గాయత్రి వాడంతే, వాడికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఏముందో కనుక్కొని ఇట్టే చెప్పగలడు అంటుంది మురిపంగా మడవని చూసుకుంటూ. దేవయాని ఇంకా ఏదో అడిగేలోపు గాయత్రి, ఇలానే ఇద్దరిని నిలబెట్టి మాట్లాడాలా? ఇప్పుడేగా ప్రయాణం చేసి వచ్చారు, కాస్త నిదానంగా అన్నీ మాట్లాడుకుందాం. అరే అబ్బాయి, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. అమ్మ దివి, నువ్వు నా గదిలోకి రా అంటుంది. మళ్ళీ గదిలోకి ఎందుకే బామ్మ, నా గదిలోనే తను ఫ్రెష్ అవుతుందిలే. ఆ పప్పులేం ఉడకవరా మనవడా, నీ వేషాలు ఆపు. ఇన్ని రోజులు బాగానే ఉన్నావుగా, ఇంకో 4 రోజులు ఓపిక పట్టు. అప్పటి వరకు అమ్మాయి నాతోని అని తన చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. దివి నవ్వుతూ చూస్తుంది వంశీని. వంశీ దీనంగా మొహం పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. దేవయాని వంటింట్లోకి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. దివి బామ్మ గదిలో ఫ్రెష్ అయి బయటికి వచ్చాక సురేష్ దివిజ నాన్నగారు రాంప్రసాద్కి కాల్ చేస్తారు. విషయం చెప్పి వాళ్ళని రమ్మని చెబుతాడు. వాళ్ళు వచ్చే లోపలే దివిజ చేత ఇంట్లో దీపం పెట్టిస్తుంది దేవయాని. పూజ చేశాక ఏదో గుర్తు వచ్చినట్లు తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి 2 చీరలు బయటకు తీసి ముందు ఒకటి గాయత్రికి పెట్టి కాళ్ళకు నమస్కరిస్తుంది. తర్వాత మరొకటి దేవయానికి పెట్టి కాళ్ళకు నమస్కరిస్తుంది. గాయత్రి దివిజని చూస్తూ, ఏమ్మా మనవరాలా, ఇప్పటి నుండే కాకాపడుతున్నావా మమ్మల్ని అంటుంది నవ్వుతూ. లేదా అమ్మమ్మ గారు మీకు చీరలు పెట్టాలనిపించి తీసుకుని వచ్చాను అంతే. మాట్లాడుతూ ఉండగానే రాంప్రసాద్, సీత, దివాకర్, సుధా, జయేంద్ర వస్తారు. దివిజ వాళ్ళని చూడగానే అప్రయత్నంగా నోట్లో నుంచి పిన్ని అని పరుగున వెళ్ళి సుధని కౌగులించుకుంటుంది. దానికి దేవయాని, అదేంటమ్మా, అమ్మని నాన్నని కాకుండా పిన్ని అని పట్టుకున్నావు? ఇన్ని రోజుల తర్వాత చూస్తే అంటుంది ఆశ్చర్యంగా. దానికి సీత నవ్వి, మా మీద కోపం వదిన, అందుకే వాళ్ళ పిన్నిని పట్టుకుంది. సుధా ఎప్పుడూ దీనికి సపోర్ట్గానే ఉంటుంది, అందుకే తనంటే ఎక్కువ ఇష్టం. సుధని వదిలి దివి రాంప్రసాద్ గారి దగ్గరికి వచ్చి, నాన్న కోపం ఉందా పోయిందా అంటుంది సీరియస్గా. ఉంటే ఏం చేస్తావు, పోతే ఏం చేస్తావు అంటాడు రాంప్రసాద్. ఉంటే కాళ్ళ మీద పెడతాను, పోతే కౌగులించుకుంటా. ఆ మాటకి రాంప్రసాద్ నవ్వగానే గట్టిగా కౌగులించుకుంటూ నాన్న అంటూ వీళ్ళ మాటలు విని మిగతా వాళ్ళకి నవ్వు వస్తుంది. ఈ పిల్ల ఎప్పుడో ఇంతే నా అంటుంది గాయత్రి. ఇంతకంటే ఎక్కువ అల్లరి అమ్మమ్మగారు, ఇంకా చాలా కంట్రోల్ అయింది అంటాడు జయేంద్ర. మీరంతా సరే, అసలు అల్లుడు గారు ఎలా వేగుతారో చూడాలి అంటాడు రాంప్రసాద్ దివిని చూస్తూ. పాపం ఆఫీసులో అతన్ని ఉతికినట్లు ఉతకకుండా ఉంటే చాలు అంటాడు జయేంద్ర నవ్వుతూ. అందరూ నవ్వుతారు. దివికి అర్థం కాక, ఉతకడం ఏంటి, అసలు ఆ విషయం ఎలా తెలుసు మీకు అంటుంది. తమరు ఇక్కడ గోడ దూకిన దగ్గర నుంచి ఆఫీసులో మయాంక్కి వార్నింగ్ ఇచ్చేంతవరకు మొత్తం తెలుసు అంటాడు జయేంద్ర. అంటే మొత్తం చెప్పేశారు ఆయన మీకు? అప్పుడే వంశీ తన గది నుండి బయటికి వస్తాడు. నేరుగా దివి వంశీ దగ్గరికి వెళ్ళి, చెప్పేశారా, మొత్తం చెప్పేశారా? పబ్బుకు వెళ్ళింది, డ్రింక్ తాగింది, వాడిని ఎవరినో చితకబాతింది, మొత్తం చెప్పేశారా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ ఆశ్చర్యంగా దివిజని చూస్తూ ఉంటారు. జయేంద్ర, అరే ఈ ఒక్క విషయం మిస్ చేశారు బావగారు అని వంశీ వైపు చూస్తూ, ఏంటి బావగారు ఈ విషయం నాకు చెప్పలేదే అంటాడు. వంశీ దానికి ఏం మాట్లాడాలో ఎలా కవర్ చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే దివిజ ముందు అవాక్కై తర్వాత తేరుకొని నాలుగు ఖర్చుకొని చటుక్కున వంశీ వెనకాల దాక్కుంటుంది. ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వుతారు అందరూ. పర్వాలేదు, నా మనవరాలు ఝాన్సీ రాణియే, ఎవరినైనా ఉతికి ఆరేస్తుందన్నమాట అని గాయత్రి నవ్వుతుంది.
దివి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలో తెలియక వంశీ వెనక నుంచి బయటికి రాకుండా అలాగే తల వంచుకొని నిల్చుంటుంది. గాయత్రి దగ్గరకు వెళ్ళి తలదించుకుని భయపడాల్సిందే అవసరం ఏముందమ్మా, ఏ ఆడపిల్ల అయినా నీలాగే ధైర్యంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళైనా ఎదుర్కోగలగాలి, నువ్వు నా మనవరాలని గర్వంగా చెప్పుకుంటానని భుజం మీద చెయ్యి వేసి పక్కకి తీసుకెళ్తుంది. రాంప్రసాద్ బావగారు ఇక మిగతా కార్యక్రమాలు చేద్దాం అంటాడు సురేష్తో. అలాగే బావగారు అంటాడు సురేష్. మరి పిల్లలిద్దరినీ మాతో పాటు తీసుకెళ్లి అక్కడ జరగవలసిన పూజలన్నీ జరిపించాక అమ్మాయిని అత్తగారింట్లో దిగబెడతాను అని చెప్తాడు. సరే అని అందరి దగ్గర సెలవు తీసుకుని దివిని వంశీని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు రాంప్రసాద్ కుటుంబం. అక్కడ సాంప్రదాయబద్ధంగా జరగవలసిన పూజలు కార్యక్రమాలు అన్నీ జరిపిస్తారు. సురేష్, దేవయాని, గాయత్రి, రాంప్రసాద్ ఇంటికి వస్తారు వారి ఆహ్వానం మేరకు. ఇక 3 రాత్రులు ఎక్కడ జరగాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. వీరి మాటలు విన్న వంశీ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు అందరూ ఏమి అనుకోనంటే నాది ఒక చిన్న మాట అంటాడు. అయ్యో దాన్నేముంది చెప్పండి అల్లుడు గారు అంటాడు దివాకర్. ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేయండి అంటాడు. అదేంటి అలా అంటావు, పెళ్లి జరిగి ఇన్ని రోజులైంది, ఇప్పటికి కూడా కార్యం జరిగించకపోతే ఎలా ఉంటుంది గాయత్రి అంటుంది. నానమ్మ ప్లీజ్ చెప్పేది కాస్త అర్థం చేసుకోండి, దివిజ అందుకు సిద్ధంగా లేదు, నాకు తెలుసు, తనని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, తనని ఎవరు బలవంతం చేయొద్దు అంటాడు. అందరూ ఆలోచనలో పడతారు. గాయత్రి మాత్రం జరగాల్సింది అని పట్టుబడుతుంది. ఆవిడ మాటను ఎవరూ కాదనలేకపోతారు. సరే అని విధి లేక ఒప్పుకుంటాడు వంశీ. కానీ అతని మనసు అందుకు మాత్రం ఒప్పుకోదు. జరగాల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వంశీకి ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అతని దగ్గరికి వస్తాడు. బావగారు కింద ఏదో పూజ ఉంది, మిమ్మల్ని రమ్మంటున్నారు అంటాడు. అన్యమస్కంగానే కిందికి వెళ్తాడు. పూజలో కూర్చుంటాడు. పక్కన దివి కూర్చోగానే కాస్త అయోమయంగా ఆమె ముఖంలోకి చూస్తాడు. తనేమో చాలా ప్రశాంతంగా కూల్గా కూర్చొని నవ్వుతూ పూజ చేస్తుంది. ఇదేంటి ఇంత కూల్గా ఉంది, నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ పాటికి ఏదైనా రచ్చ చేసి ఉండాలి, ఇంత సైలెంట్గా ఉంది అంటే ఏదైనా సైలెంట్ బాంబ్ రెడీగా చేసుకుందా ఏమో, దీన్ని నమ్మలేం, అప్పుడు కూడా పెళ్లి తర్వాత లాస్ట్ మూమెంట్ పారిపోయింది అని పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఎటో దిక్కులు చూస్తూ ఉంటాడు. అతి మొహంలోని ఫీలింగ్స్ గమనించినట్లుగా దివి నేను ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకండి అంటుంది మెల్లగా, అతనికి మాత్రమే వినిపించేటట్టు. కరెంట్ షాక్ కొట్టినట్లు ఒక లుక్ ఇస్తాడు. ఇదేంటిది, ఎప్పుడు నేను కదా మనసులో ఉన్నమాట చెప్తాను, ఇప్పుడేంటి ఇది నాకే రివర్స్ పంచ్ ఇచ్చింది అనుకుంటుండగానే పూజ పూర్తయింది. ఇక దివిజని రెడీ చేయడానికి తీసుకుని వెళ్ళిపోతారు సుధా, సీత. దివిని రెడీ చేసి గదిలోకి పంపడానికి సిద్ధం చేస్తుంటారు. ఇక్కడ మన హీరో గారికి పాపం సమయం గడిచే కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అసలు దీని ఆలోచన ఏంటి, ఏం ప్లాన్ చేస్తుంది, అసలు ప్లానింగ్ ఏమన్నా ఉందా, దాని హెల్ప్ చేద్దామా అనుకుంటే అదే నాకు ఏదో అర్థం కాని పంచిచ్చింది. ఏంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలి, అసలు దానికి ఇష్టమేనా, పిచ్చెక్కిపోతుందిరా బాబు అని తల మొత్తం చెరుపుకొని అంటూ అరుస్తాడు. ఇంతలో ఎవరు వస్తున్నట్లు అలికిడి అయ్యేసరికి సైలెంట్గా కూర్చుంటాడు. దివాకర్ లోపలికి వచ్చి అల్లుడి గారు బట్టలు మార్చుకోండి, టైం అవుతుంది అంటాడు. దానికి వంశీ మావయ్య గారు ఈ పంచ అవి వద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే హ్యాండిల్ చేయలేను, నార్మల్ ఏమన్నా వేసుకోవచ్చా అంటాడు. అయ్యో ఇది పంచ కాదు బాబు, నార్మల్ లాంచీ పాంట్, మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాటిని వేసుకుని రెడీ అవుతాడు వంశీ. పర్లేదు బట్టలు బాగానే ఉన్నాయి అనుకుంటాడు. బాగుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఈరోజు సోఫాలోనే లేకపోతే నేల మీద. దేవుడా నాకేందయ్యా ఇలాంటి పెళ్ళాన్ని ఇచ్చావు, అందరికీ ఏమో కానీ నాకు మాత్రం హాఫ్ మెంటల్ హాఫ్ క్రాక్ ఉన్న పెళ్ళాం ఇచ్చావు. ఇప్పటి వరకు దీని మనసు మార్చడానికి సరిపోయింది నాకు, ఇంకా ముందు ముందు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అర్థం కాకుండా తయారైంది ఏంటి అని ఏవేవో పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఈలోగా జయేంద్ర వచ్చి బావగారు రండి అని తీసుకుని గదిలోకి తీసుకువెళ్ళి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి అని బయటికి వెళ్ళిపోతాడు. వంశీ గదిని పరిశీలిస్తాడు. మంచమంతా మల్లెపూలతో అలంకరించి ఉంటుంది. గదిలో గోడల మీద అంతా రోజా పూలు అతికించి ఉంటాయి. అసలు ఈ రాత్రి ఎలా గడపాలని ఆలోచిస్తుంటే గదిలో ఈ పూల ఎఫెక్ట్ ఏంట్రా బాబు, మైండ్ కంట్రోల్ తప్పేలా ఉంది. రే నాన్న వంశీ కూల్ కూల్ అనుకుని బాల్కనీ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో తలుపు గడియ పెట్టడం చప్పుడయ్యేసరికి తిరిగి చూస్తాడు. తెల్ల చీర, తలలో మల్లెపూలు, చేతిలో పాల గ్లాసు ఉంటుందని మన అయ్యగారి ఎక్స్పెక్టేషన్. కానీ దానికి కాస్త విరుద్ధంగా లైట్ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని పెద్ద అలంకరణ ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది. చేతిలో పాల గ్లాసుకు బదులు ఆరెంజ్ ఉంది.
ఇవేవి వంశీ కంట్లో పడలేదు, కానీ తనకు నచ్చిన ఆరెంజ్ కలర్ చీరలో చూసేసరికి 2 సెకండ్లు బుర్ర పనిచేయడం ఆగిపోయింది. ఇదేంటి ఇలా ఉంది, నాకు ఆరెంజ్ కలర్ కట్ ఇష్టమని తనకి ఎలా తెలుసు, అమ్మ వాళ్ళు తెచ్చిన చీర వేరు కదా అని ఆలోచిస్తూ ఉండగా దివిజ హాల్లో, హలో మాస్టారు, ఏంటి అక్కడే ఆగిపోయారు, మిమ్మల్ని బాల్కనీలో వెయిట్ చేయమని చెప్పారా ఎవరైనా అంటుంది నా దగ్గరికి వచ్చి. ఆ మాటలకు తెరుకున్న వంశీ, అదేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి కదా పారిపోయింది, గోడ దిక్కి ఎలా దూకి ఉంటావా అని చూస్తూ ఉన్నా అంటాడు నవ్వుతూ. బుంగమూతి పెట్టుకుని, దివి ప్లీజ్ అండి, దయచేసి ఆ విషయం ఇంకోసారి నా దగ్గర ఎత్తవద్దు, నాకు చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. వంశీ, సరే సరే ఇంకా అనలే, కానీ ఏంటి పాల గ్లాస్తో కదా రావాలి, డిఫరెంట్గా ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వచ్చావు. అంటే మీకు పాలు ఇష్టం లేదని అమ్మమ్మ గారు చెప్పారు, అందుకే ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వచ్చాను. మంచి ఆలోచన అని నవ్వుతాడు. ఆలోచన సంగతి సరే కానీ ముందు లోపలికి రండి, ఇంకా మంచు పడుతుంది అని లోపలికి తీసుకుని వస్తుంది. లోపలికైతే వస్తాడు, కానీ మంచం మీద కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. గ్లాస్ పక్కన టేబుల్ మీద పెడుతూ దివి ఒక్కసారిగా తలెత్తి వంశీని చూస్తుంది. పర్వాలేదు, మంచం మీద కూర్చోవచ్చు, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు అని నవ్వుతుంది. వింతగా చూశాడు వంశీ. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ వద్దండి అని పట్టుకుని తీసుకుని వచ్చి మంచం మీద కూర్చొని అతని పక్కనే కూర్చుంటుంది. వంశీ అర్థం కాక అయోమయంగా దివిజని చూస్తూ ఉంటాడు. మీ ఆలోచన నాకు అర్థమైంది, సాయంత్రం మీరు అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నాను, అటువంటి భయాలు పెట్టుకోకండి, ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. నా కోసం చాలా ఆలోచించారు, కేర్ తీసుకున్నారు, అనుక్షణం నాకు ఏమీ కాకుండా కాపాడుకుంటూ వచ్చారు. మీకు సంబంధం లేకపోయినా కొన్ని విషయాల్లో నాకు చాలా సహాయం చేశారు. ఇంకా మిమ్మల్ని నేను ఇబ్బంది పెడితే నిజంగా నేను ఒక పిచ్చిదాన్ని. మాట మధ్యలో వంశీ అందుకుని, నువ్వు నన్ను బాధ పెడుతున్నాను అనుకుని నువ్వు కష్టపెట్టుకోకు దివి, నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే ఒప్పుకోవాలి, బాధతోనో భయంతోనో లేక తప్పదు, కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఇలా వద్దు, బాగా ఆలోచించుకో, నీకు కావాల్సినంత టైం తీసుకో, నిన్ను ఎవరూ ఫోర్స్ చేయలేరు, గదిలో ఏం జరిగిందో మన ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది, మూడో మనిషికి తెలియకుండా నేను చూసుకుంటాను, ఒకవేళ తెలిసినా నా వాళ్ళకి నేనే సమాధానం చెప్తాను, అంతే తప్ప నువ్వు ఇబ్బంది పడకు. ఇలా వంశీ భారీ భారీ డైలాగులు కొట్టేసరికి మన దివికి చిరాకు దుబ్బుతుంది. లేచి నిలబడి నడుం మీద చేయి పెట్టుకుని, ఏంటండి మరీ సెంటిమెంట్ డైలాగులు ఎక్కువైపోయాయి, ఇబ్బంది బాధ తొక్క తోలు తోటకూర కట్ట ఇలాంటివి ఏవీ లేవు, మీరు ఇబ్బంది పెడుతున్నారా చెప్పండి, అలాగే దూరంగా ఉందాం, అంతే తప్ప ఇంత పెద్ద ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ భరించడం నా వల్ల కాదు అని అటువైపు తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు వెనక నుండి ఆమె సన్నని నడుము కనిపిస్తుంది. మ్యాథమెటిక్స్లోని కర్వ్ గుర్తొస్తుంది. ఇంత సన్నని కార్వేచర్ చూసేసరికి వంశీ మనసు లయ తప్పుతుంది. మనసు ఎంత వద్దంటున్నా నా బుద్ధి మాత్రం ఆగట్లేదు. అప్రయత్నంగానే అతని చెయ్యి ఆమె నడుము మీద పడుతుంది. ఆ స్పర్శకి దివి గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. దివిని అలాగే తన వైపుకు తిప్పుకుని మొహంలోకి చూస్తాడు. సిగ్గుతో కళ్ళు బరువు అయినట్లు కిందికి చూస్తూ ఉంటుంది. నిజం చెప్పు దివి, నువ్వు నన్ను మనస్ఫూర్తిగానే ఆహ్వానిస్తున్నావా అంటాడు. మెల్లిగా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకొని, ఇంతకంటే చెప్పడం నాకు రాదు అంటుంది తన్మయంగా కళ్ళు మూసుకుంటూ. ఇక వంశీ మనసు సంతోషంతో కేరింతలు కొడుతుంది. ఆ కౌగిలిని మరింత బిగిస్తాడు. ఆ రాత్రి వారికి తీయని జ్ఞాపకం అయిపోతుంది. లేత సూర్యకిరణాలు మొహం మీద పడితే కానీ మెలకువ రాలేదు వంశీకి. కళ్ళు మూసుకుని చుట్టూ చూసి తన పక్కన చూస్తాడు. దివి తనను గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది. తను అలా చిన్నపిల్లలా నిద్రపోవడం చూసేసరికి నవ్వు వస్తుంది. మెల్లిగా తన నుండి విడిపడి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంకి వెళ్తాడు. రెడీ అయ్యి బయటికి వచ్చి బాల్కనీలో నిలబడతాడు. రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ, అసలు దివి నిజంగా నేను బాధపడకూడదు అనుకుందా, లేకపోతే అమ్మా నాన్న కానీ ఏమైనా అన్నారా? తనని అడిగితే ఖచ్చితంగా చెప్పదు. తనకి మనస్ఫూర్తిగా ఇష్టమైనట్లుగానే మాట్లాడింది. తన ప్రవర్తనలో ఎక్కడ అనుమానం రాలేదు. అంటే నిజమేనా అని పరిపిరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వెనక నుంచి ఏవో 2 చేతులు తనని గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించి చూసేసరికి దివి తనని కౌగిలించుకొని ఉంటుంది. నువ్వు ఎప్పుడు లేచావు, ఎప్పుడు రెడీ అయ్యావు అంటాడు ఆశ్చర్యంగా తను ఫ్రెష్ అయి ఉండడం చూసి. తమరు పరధ్యానంగా బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తూ ఉన్నారు. సరే అని మీకు డిస్టర్బ్ కాకుండా కామ్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. తలస్నానం చేసింది కాబోలు, జుట్టంతా తడిగా ఉంది. టవల్తో తల తుడుచుకుంటూ ఉంది. దివి, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి అంటుంది తల ఎత్తుకున్నాని. నిజం చెప్పు, అమ్మ వాళ్ళు ఏమన్నా బలవంతం చేశారా? నానమ్మ ఏమన్నా మాట్లాడిందా? ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది మీకు? తెలుసుకుని ఏం చేస్తారు? అయినా అక్కడ ఏం జరగలేదు, మీరు ఇంతలా తెగ ఇదైపోవడానికి. అది కాదు దివి అని ఇంకా ఏదో చెప్పేలోపు దివిజ దండం పెడుతూ, మహానుభావ, దయచేసి మీ అనుమానాలు కాస్త పక్కన పెట్టండి. వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడలేదు, ఇక్కడ ఏమీ జరగలేదు.
ఎవరో ఏదో అంటే ఒప్పుకోవడానికి ఇది చిన్నపిల్లల ఆట కాదు. మన ఇద్దరు లైఫ్ కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడితే జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి. నాకు ఇక్కడ అలాంటి కష్టం ఏమీ లేదు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, నా బుర్ర పాడు చేయొద్దు, పదండి. ఇప్పటికే అమ్మ 2 సార్లు ఫోన్ చేసింది, కిందికి రమ్మని అంటుంది. ఎప్పుడు ఫోన్ చేసింది? నాకు అసలు వినపడలేదు. మనిషి ఇక్కడ ఉంటే మనసు హిమాలయాల్లో ఉంటే ఎలా వినపడుతుంది? పదండి ముందు కిందికి అని తీసుకుని కిందికి వెళ్తుంది. ముందుగా వంశీ వెళ్తాడు, తర్వాత దివి జడ వేసుకుని వెళ్తుంది. సుధా, రండి టిఫిన్ చేద్దాం, అందరూ మీకోసమే వెయిటింగ్ అంటుంది. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తారు. ఇక తర్వాత ఏంటి అంటాడు సురేష్ వంశీ వైపు చూస్తూ. దేని గురించి నాన్న అంటాడు అర్థం కాక. అదేరా మీ రిసెప్షన్ గురించి, అప్పుడు జరిపించలేకపోయాను కదా, ఇప్పుడైనా చేద్దాం అంటాడు. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ, అనవసరమైన ఖర్చు అంటాడు. అలా కాదు నాన్న, చెప్పింది విను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది దేవయాని. అన్నీ మీ ఇష్టానికి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కొత్తగా నన్ను అడగడం దేనికి అంటాడు కోపంగా. ఇప్పటి వరకు చెప్పినట్లుగా తలాడించాం, ఇంకా కుదరదు, నేను ఒప్పుకోను, నువ్వు ఏన్నైనా మాట్లాడు, మేము చెప్పింది జరుగుతుందని లోపలికి వెళ్ళిపోతుంది గాయత్రి. వంశీ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. అతని వెనకే దివి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు అంతలా ఇదైపోతున్నారు, అంత కోపం ఎందుకు అంటూ లోపలికి వస్తుంది దివి. మరి లేకపోతే ఏంటి, అసలు ఒక మాటన్నా వినిపించుకుంటున్నారా? ఇంకా ఏం వినిపించుకోవాలి? ఇప్పటికే చాలా రోజులు మీరు చెప్పిన మాటలకు కట్టుబడి సైలెంట్గా ఉన్నారు కదా, మీరు చెప్పిన మాటగా నా తాట తీయకుండా ఊరుకున్నారు, మరి ఇంకా ఏం చేయాలండి అంటుంది పక్కన కూర్చుంటూ. వంశీ, నువ్వు రెడీ అవ్వు, మనం ఒక చోటుకి వెళ్ళాలి అంటాడు ఏదో గుర్తొచ్చినట్టు చటుక్కున. ఎక్కడికి వెళ్ళాలి అంటుంది. చెప్తే కానీ రావా? అలా కాదు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్తే దానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్ ఉంటుంది కదా అంటుంది చిన్నగా నవ్వుతూ. శారీ మాత్రం కట్టుకోవద్దు ప్లీజ్ అనేసి బయటికి వెళ్ళిపోతాడు. సరే అని తనకి ఇష్టమైన పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది. కిందికి వచ్చేసరికి గాయత్రి ఎదురొచ్చి, ఇదేంటి ఈ అవతారం, చక్కగా చీర కట్టుకోక ఎక్కడికి బయలుదేరారు అంటుంది. దివి ఏదో చెప్పేలోపు వెనక నుంచి వంశీ తనకిష్టమైనట్లుగా రెడీ అవుతుంది. నువ్వెందుకు నానమ్మ అడ్డు చెప్తున్నావు, అయినా నేను తనని డ్రెస్ వేసుకోమన్నాను అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారా అంటుంది గాయత్రి. తెలుసుకుని ఏం చేస్తావు, తెలుసుకోవడంలో తప్పేంట్రా అంటుంది. నాకు చెప్పాలని లేదులే అనేసి మరో మాటకు తావు ఇవ్వకుండా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. వాళ్ళు వెళ్ళిన వైపే గాయత్రి చూస్తూ నిలబడిపోతుంది. బయటికి వచ్చి కారు ఎక్కుతారు ఇద్దరు. అమ్మగారికి ఎలా మాట్లాడేసింది కాదండి అంటుంది కాస్త డల్లుగా ఫేస్ పెట్టి. ఏం పర్వాలేదు, నీకు తెలీదు ఆవిడ ఎక్కడికి ఏంటి అని ప్రశ్నలు స్టార్ట్ మొదలుపెట్టింది అంటే ఇక ఆగదు. నేను తీసుకెళ్లడానికి ఉన్న చోటుకి వెళ్లకుండా ఆగిపోతాం. దివిజ నవ్వుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకో అని కార్ స్టార్ట్ చేశాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాక అడిగినా చెప్పడని తెలిసి సైలెంట్గా కూర్చుని దారి చూస్తూ ఉంటుంది. వంశీ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఒక అరగంట ప్రయాణం చేసి ఒక దగ్గర ఆపుతాడు. ఎక్కడ ఆగామని మన చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎదురుగా కృష్ణ మందిరం కనిపిస్తుంది. అంతే, చిన్నపిల్లల కేరింతలు కొడుతుంది. అరే, కృష్ణయ్య మందిరంకా తీసుకొచ్చింది, చెప్పొచ్చు కదా, టెన్షన్ పెట్టి చంపారు కదండి, ఎక్కడికో అనుకున్నాను అంటుంది నవ్వుతూ. వంశీ చిన్నగా నవ్వి పద అని గుడి లోపలికి దారి తీశాడు. వెళ్తూ కొబ్బరికాయ బాటె కొనుక్కొని తీసుకెళ్తుంది. తన గోత్రనామాలతో ఇంట్లో అందరి పేర్లతో అర్చన చేయిస్తుంది. పూజ చేయించాక ఇద్దరు బయటకు మెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటూ ఉంటారు. దివికి చాలా సంతోషంగా ఉంటుంది. వంశీ హ్యాపీగా ఉంటాడు. దివి మొహంలో సంతోషం చూసి చాలా అంటుంది మరింత సంతోషంతో. నా దగ్గర ఎందుకు నిజం దాచావు అంటాడు కాస్త సీరియస్గా. ఉన్నట్టుండి వంశీ అలా అంత సీరియస్గా ఆ మాట అడిగేసరికి దివి మొహంలో సంతోషం ఆరిపోతుంది. నేనేం దాచాను అంటుంది ఏమీ తెలియనట్టు మొహం పెట్టి కంగారుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ. అబద్ధం చెప్పకు దివి, నీకు చేత కాదు, నమ్మించాలని ప్రయత్నించుకో, నిజం చెప్పు, నా దగ్గర ఎందుకు దాచావు అంటాడు నార్మల్గా. అంటే అది మీకు ఎలా తెలిసింది అంటుంది అయోమయంగా. తెలియాలంటే ఎలా అయినా తెలుస్తాయి, తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగానైనా తెలుసుకోవచ్చు. ఎవరిని కాపాడాలని నీ ప్రయత్నం? దివి మౌనంగా నేల చూపులు చూస్తూ ఉంటుంది. మాట్లాడు దివి, నానమ్మ మాటలకు భయపడ్డావా? దివి మౌనంగా ఉంటుంది. ప్లీజ్ దివి మాట్లాడకుండా మాత్రం ఉండకు. సరే మరి, నేను అడిగింది కాదనకుండా చెప్తాను, ఏం చేయాలి? అసలు ఎందుకు మీరు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళకంటే కూడా నాకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీరు ఎందుకు పెద్దవాళ్ళని కూడా చూడకుండా అందరినీ ఎదిరించి మాట్లాడుతున్నారు? నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటుంది సూటిగా చూస్తూ. ఈసారి మౌనం వహించడం వంశీ వంతైంది. మాట్లాడండి, ఎందుకు సైలెంట్ అయిపోయారు? నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదా?
వంశీ ఎంతకీ మాట్లాడకపోయేసరికి ఇక అక్కడి నుంచి బయలుదేరినట్లు పైకి లేస్తుంది. వెంటనే వంశీ తన చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. ఇప్పుడు నీకు సమాధానం కావాలి అంతేగా? అవునన్నట్లు తల ఊపింది. సరే చెప్తాను విను. నాకు నువ్వు కేవలం 3 నెలల క్రితం పరిచయం కాదు దివి. నీ కాలేజీ డేస్లో నువ్వు నాకు తెలుసు. నా కాలేజీ డేస్లోనా? ఎలా అంటుంది ఆశ్చర్యంగా. నీ సూపర్ సీనియర్ని నేను. ఆ మాట కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అవునా, నాకు తెలియదండి. నీకు తెలుసు. నాకు తెలుసా? ఎలా? నీ సూపర్ సీనియర్ మోహన్ తెలుసా నీకు? తన వల్ల నువ్వు ఫస్ట్ ఇయర్లోనే కాలేజీ మారిపోవాల్సి వచ్చింది. నీ కోసం నీ ఫ్రెండ్స్ అంతా కూడా కాలేజీ మారిపోయారు. అవును తెలుసు. వాడు చేసింది మామూలు పని కాదు. అందరిలో నా పరువు తీశాడు. ఎలా మర్చిపోతాను అంటుంది కాస్త కోపంగా ఎర్రబడ్డ మొహంతో. ఆ మోహన్ని నేనే. ఇది ఎలా సాధ్యం? మీ పేరు వంశీకృష్ణ కదా? నా పూర్తి పేరు మోహన్ వంశీకృష్ణ. కాలేజీలో అందరూ మోహన్ అని పిలిచేవారు. ఒక్కసారిగా పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.